హాయ్ అమ్మ, ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? రండి, గోంగూర టమాటా పండు మిరపకాయ నిలవ పచ్చడి చేసుకుందాం. 6 months వరకు ఉంటుందమ్మా. ఇక చూడండి అమ్మ, పండు మిరపకాయలు కడుక్కుని ఇంత వేసుకొని నీట్గా 3-4 సార్లు మంచిగా కడుక్కోండి. ఎన్ని పండు మిరపకాయలు ఉంటుందమ్మా? కేజీ అమ్మ. ఓకే. ఇంకా మంచిగా కడుక్కుని, ఎందుకంటే పల్లెటూరులో మందులు అవి కొడతారు కాబట్టి మంచిది కాదని ఇట్లా మంచిగా చక్కగా కడుక్కొని ఆరబెట్టుకోండి. ఒకరోజు ఆరిన తర్వాత తొడియాలు తీసుకొని మంచిగా పచ్చడి పట్టుకోవాలి. ఇక తడారింది కదా, తొడియాలు తీసుకొని ముక్కలు చేసుకుందాము. కేజీ పండు మిరపకాయలకు 100 గ్రాముల ఉప్పు వేసుకొని మిక్సీ పట్టుకొని చీసాగా ఎత్తి పెట్టుకుందాం. ముక్కలుగా కోసుకున్నాం కదమ్మా, మిక్సీ వేసేసుకుందాం. ఇగో మిక్సీకి వేసుకున్నాం కదా, పచ్చడి తీసి చీసాలో పెట్టుకుందాం. సంవత్సరం పాటు నిలువ ఉంటుంది ఇట్లా పట్టి పెట్టుకుంటే, చీసాలో నింపి పెట్టుకుంటే. పండు మిరపకాయ స్టోర్ చేసుకున్నాము ఉప్పేసి. అలాగే ఇది గోంగూర, చాలా కాలం అయింది ఇది చేసి ఇలా స్టోర్ చేసుకున్నా. ఈసారి ఈ వీడియో కూడా చేసి పెడతానమ్మా, ఎలా స్టోర్ చేసుకోవాలని. నాన్ వెజ్లో వేసుకోవచ్చు, ఇట్లా గోంగూర కావాలి అని అంటే పచ్చళ్ళు కూడా చేసుకోవచ్చు. ఈ రెండు కూడా ఇలా స్టోర్ చేసుకుంటాను. పండుమిరపకాయ గోంగూర టమాటా పచ్చడికి ఫస్ట్ టమాటాలని వేసేద్దాం గిన్నెలోకి. పండుమిరపకాయలోను గోంగూరలోను ఉప్పు ఉంటుంది కాబట్టి ఈ టమాటాలకు సరిపడా ఉప్పు వేద్దాం. ఈ 1/2 కిలో టమాటాలకి కొంచెం ఉప్పు వేసి మగ్గనిద్దాం. ఒకసారి తిప్పి సిమ్ మీద పెడదాం, మూత పెట్టి. ఒకసారి చూద్దామా. కొన్ని టమాటాల్లో నీరు రావమ్మా. ఇంత నీరు వస్తే మాత్రం హై మీద పెట్టేసుకోండి, తక్కువ నీరు వస్తే సిమ్ మీద పెట్టే ఉడకపెట్టుకోండి టమాటాలు. చూడండి, కొంచెం కూడా నీరు లేదు. ఇలా వచ్చే వరకు పొయ్యి మీద పెట్టి ఉడకపెట్టుకోండి టమాటా ముక్కల్ని. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేస్తున్నాను. చల్లారిన తర్వాత మిగతావి కలుపుదాం. గోంగూరని వేయించి స్టోర్ చేసి పెట్టుకున్నా ఆ గోంగూరని ఈ టమాటాలకి సరిపడా వేద్దాం. స్టోర్ చేసి పెట్టుకున్న పండు మిరపకాయని కూడా వేసేద్దాం కారం కోసం. ఇప్పుడు తిప్పుకొని టేస్ట్ చూద్దాం సరిపోయిందా లేదా అని. చూసి కావాలంటే ఇంకొంచెం పేస్ట్ యాడ్ చేసుకోవచ్చు. పులుపు చూసుకొని మీకు కనుక పులుపు తక్కువైనట్టు ఘాటుగా అనిపిస్తే పచ్చడికి సరిపడా కొంచెం చింతపండు పులుసు ఉడకపెట్టి పోసుకుందాం. నూనె కాగింది. 1 కిలో పచ్చడికి తిరగమాత వేస్తున్నాను. ఆవాలు, శనగపప్పు, మినప్పప్పు, వెల్లుల్లిపాయలు, ఎండుమిరపకాయలు వేసి కలుపుదాం. కరివేపాకు, ఇంగవ వేసేయండి. స్టవ్ ఆఫ్ చేసుకున్నాము. తిరగమాత వేసేద్దాం పచ్చట్లోకి. ఒకసారి తిప్పుకున్నాము. ఈ గిన్నెలోకి కుక్ చేసుకున్నాం. ఖాళీగా కలుపుతుంది, కలిపి అమ్మ వీడియో మిస్ అయింది. తిరగమాత వేసుకున్న తర్వాత మెంతిపిండి వేయండి అమ్మ, సరిపడినంత. అలాగే ఉడకపెట్టుకున్న చింతపండు రసాన్ని కూడా వేసి కలుపుతుంది. ఉప్పు చూసుకోండి అమ్మ, ఆ టేస్ట్ బ్యాలెన్స్ చేసుకుంటే సరిపోతుంది. పండు మిరపకాయ గోంగూర టమాటా 6 months నిలవ ఉండే పచ్చడి రెడీ. ఆరిన తర్వాత సీసాలోకి షిఫ్ట్ చేసుకోండి. వేడి వేడి అన్నంలో కొంచెం నెయ్యి వేసుకొని తింటే అద్భుతంగా ఉంటుంది తల్లి.